క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనములు తెలియచేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము క్రీస్తు శిలువపై పలికిన రెండవ మాట. విమోచన వాక్కును మనము ధ్యానించువారమై ఉంటున్నాము. లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచనము. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. ప్రియులారా, ఏ పాపము లేని నిర్దోషియు నిష్కలంకుడునగు ప్రభువును ఇద్దరు బందిపోటు దొంగల మధ్యలో సిలువ వేసిరి. యేసునకు ఇరువైపున ఉన్న దొంగలు సిలువ మరణానికి తగినవారు. అట్టి తీర్పు వారికి సరి అయినది. కానీ యేసు మాత్రము అన్యాయపు తీర్పు పొందినవాడై కొనిపోబడెను. ఆయన తృణీకరించబడిన వాడుగా ఎంచి మనుషుల వలన విసర్జింపబడిన వాడాయను అనే ప్రవచనములు నెరవేర్చబడినట్లు ఆయన శిలువ మరణానికి అప్పగింపబడినాడు. ఇద్దరు బందిపోటు దొంగలు, కుడివైపున ఒకడును ఎడమవైపున ఒకడును ఆయనతో కూడా సిలువ వేయబడిరి. వీరు నేరస్తులు, నేరము చేసినవారు. వీరు బరబ్బకు స్నేహితులు. రోమా ప్రభుత్వమును ఎదిరించి ప్రత్యేక రాజ్య స్థాపనకు పాటుపడిరని చరిత్ర చెబుతున్నది. ఈ ఇద్దరు ప్రభువునకు సమీపముగా ఉన్నారు. ప్రభువును, ఆయన ప్రేమను, ఆయన చేసిన ప్రార్థనను విన్నారు. యేసు ప్రభువు తనను అప్పగించిన వారి కొరకు చేసిన విజ్ఞాపన ప్రార్థనల ప్రభావము ఒక దొంగను మరణ సమయములో పశ్చాత్తాపపడేలా చేసింది. ఆ ఘోర శిలువలో క్రీస్తును అతడు కృప కొరకు ప్రార్థించేలా చేసింది. ఆ ఇద్దరు బందిపోటు దొంగలలో ఎడమవైపు దొంగ నెస్టాస్ అని చరిత్ర ద్వారా మనము గ్రహిస్తుంటున్నాము. నెస్టాస్ అనగా శిలాహృదయుడు లేక అణచబడినవాడు అని అర్థము. కుడివైపు దొంగ పేరు డెస్మాస్ అని చెబుతుంటారు. డెస్మాస్ అనగా అస్తమించుచున్న సూర్యుని వైపు లేక ఆయన తేజస్సు వైపు తిరుగువాడు అని అర్థము. ఈ ఇద్దరు దొంగలు ప్రభువుతో పాటు సిలువ వేయబడ్డారు. అయితే ఎడమవైపు దొంగ యేసుతో పాటు సిలువ వేదన పొందుతూ యేసు చూపిన ప్రేమను చూచినను అతని కఠిన హృదయము కరగలేదు, చలించనూ లేదు. కానీ కుడివైపున ఉన్న దొంగ మాత్రము బాహటముగా యేసును అంగీకరించాడు. యేసును గూర్చి సాక్ష్యమిస్తున్నాడు. కుడివైపున దొంగ వేరొక దొంగను గద్దిస్తూ, నీవు ఇదే శిక్షావిధిలో ఉన్నావు, దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. మనము చేసిన దానికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు అని యేసు సహనమును గూర్చి, ఆయన ప్రేమను గూర్చి సాక్ష్యమిస్తున్నాడు. ప్రియులారా, ఈ దినాన క్రీస్తును గూర్చిన సాక్ష్యము నీ జీవితంలో ఉన్నదా? క్రీస్తును నీవు అంగీకరించి ఉన్నావా? ఆయనను గూర్చి నీ సాక్ష్యము ఏమై ఉన్నది? ఒక మారు మనలను మనము పరిశీలించుకుందాము. కుడివైపు దొంగ యేసును గూర్చి సాక్ష్యమిస్తూ, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమని విజ్ఞాపన చేస్తున్నాడు. శిలలాంటి ఆ దొంగ హృదయము కదిలించబడినది, యేసు మహిమను గైకొన్నది. ఆ హృదయ ఆక్రందనే ఈ ప్రార్థన విజ్ఞాపన. ఈ ప్రార్థన ఎంత చిన్నదైనా ఇందులో ఎంతో వినయము, విధేయత, ప్రభువు పట్ల నమ్మకము, విశ్వాసము, నిరీక్షణ, ధైర్యము, నిశ్చయత ఈ ప్రార్థనలో ఉన్నవి. యేసు అని ఈ దొంగ పిలుపులోనే యేసును అంగీకరించెను. శిలువ మీదనే పరలోకానికి సిద్ధపరచబడ్డాడు. యేసు రాజ్యాన్ని అనగా ఆయన మహిమ రాజ్యాన్ని అప్పుడే శిలువ మీదనే చూడగలుగుతున్నాడు. యేసు చెంతనే శిలువలో వేలాడుతూ ఆయన సహవాసాన్ని అనుభవించినట్టు, ఆత్మతో నింపబడినట్టు రాకడ ఘట్టాన్ని చూస్తున్నాడు. ఎంతో ఆశతో ప్రార్థన విజ్ఞాపన చేసి రక్షణ అనుభవమును ప్రభువు ద్వారా పొందినాడు. ప్రియులారా, నేడు ఈ వాక్యమును వింటున్న నీవు ఎటువంటి స్థితిలో ఉన్నా, పాపములో ఉన్నా, శాపములో ఉన్నా, దొంగ వలె యేసును అంగీకరించి నీ ప్రార్థనా విజ్ఞాపనను ప్రభువునకు చేసినట్లయితే
నీ ప్రతి పాపము నుండి నిన్ను కడిగి నిన్ను నూతనపరిచి రక్షణ భాగ్యమును నీకు అనుగ్రహించువాడు మన దేవుడు. దొంగ యొక్క విజ్ఞాపన, అతని ఒప్పుకోలు, హృదయ వేదన, అతని యొక్క గొప్ప విశ్వాసము యేసు హృదయమును కరిగించాయి. ప్రభువు ఆ దొంగ యందు కనికరపడి వెంటనే అతనితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు అని నిశ్చయముగా చెప్పుచున్నాను అని వాగ్దానము చేసినాడు. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు అను వాగ్దానములోని భావమును మనము గ్రహించినట్లయితే నేడు అనే మాట చాలా ప్రాముఖ్యమైన మాట. రక్షణ క్రియ నేడే మానవ హృదయంలో జరగాలి అని ప్రభువు బోధించినాడు. ఎందుకంటే రేపు అను మాటకు రూపు లేదు గనుక, గతించిపోయిన దినము ఇక ఎన్నటికీ రాదు గనుక, ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము అని వాక్యము సెలవిచ్చినట్లుగా సిలువలో దొంగ తనకున్న సమయాన్ని సద్వినియోగము చేసుకున్నాడు. ప్రభువును ప్రార్థించగా అతని ప్రార్థనకు వెంటనే ప్రభువు జవాబు ఇచ్చాడు. ఆ రోజే సిలువ పైననే దొంగ రక్షణలోనికి నడిపింపబడినాడు. కాబట్టి ప్రియులారా, మనము కూడా మన హృదయములను కఠినపరచుకొనకుండా నేడు అను సమయం ఉండగానే ఆయన స్వరమునకు లోబడి ఆయనను అంగీకరించువారమై ఉన్నాము. రెండవదిగా, నీవు అను ఈ మాట రక్షణ వ్యక్తిగతమైనదనియు అది పొందిన వారికే చెందునని, ఎవరు రక్షణ పొందితే వారే ఆ రక్షణ ఆనందాన్ని పొందగలరని, కాబట్టి ప్రతి వ్యక్తిలో రక్షణ కార్యము జరగాలని దేవుని ఉద్దేశము అయి ఉంటుంది. ప్రియులారా, మనలో చాలామంది క్రైస్తవ కుటుంబంలో జన్మించగానే రక్షణ దానంతట అదే కలుగుతుంది అనుకుంటారు. కానీ క్రైస్తవ కుటుంబంలో జన్మించగానే రక్షణ దానంతట అది రాదు. నీలో నూతన క్రియ జరిగి నీ హృదయంలో యేసు జన్మించుట ద్వారా ఈ పరివర్తన కలుగుతుంది. రక్షణ అనేది వ్యక్తిగతమైనది. ఎవరి పాపములు క్షమించబడితే వారే రక్షింపబడతారు కనుక రక్షణ గుంపులో కలిగినను అది వ్యక్తిగతమైనదై ఉండాలి. అందుకే యేసయ్య దొంగతో నీవు అని వ్యక్తిగతమైన క్రియను గూర్చి మాట్లాడుతున్నాడు. మూడవదిగా, నాతో కూడా పరదేశులో ఉందువు. ఈ మాటను మనము లోతుగా గమనించినట్లయితే ఇది దేవుని సహవాసాన్ని జ్ఞాపకము చేస్తున్నది. ఆయన సహవాసములో జీవించుట ద్వారా మన జీవితంలోని దేవుని ఉద్దేశాలను తెలుసుకుంటాము. ఆయన చిత్తమును గుర్తెరిగి ఆయన కొరకు జీవించువారముగా ఉంటాము. పరదైసు అనగా రక్షించబడిన వారు చేరుకునే స్థలము. యేసు ప్రభువు వలననే పరదైసు ప్రవేశము ప్రాప్తించును. క్రీస్తు రక్తంలో కడగబడి క్రీస్తు రెండవ రాకడ వరకు ఉండు స్థలమును పరదైసు అని అంటారు. అటువంటి పరదైసు ద్వారము ఈ దొంగ కొరకు తెరవబడెను. మరణము తర్వాత విశ్వాసికి దొరికేది పరదైసు. అంతవరకు పాపములో ఉన్న దొంగ తనలో జరిగిన మార్పును బట్టి ప్రభువును వేడుకొనగా, నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అనిన క్షణమే దొంగ తీర్పులోనికి తేబడక మరణంలో నుండి జీవములోనికి దాటియున్నాడు. ప్రిలారా, సిలువలో దొంగవలే సమయాన్ని సద్వినియోగము చేసుకొని ప్రభువును ఒప్పుకొని సత్యాన్ని గ్రహించి ఆయనలో నూతనముగా జన్మించి మారు మనస్సు అనుభవము కలిగి దేవుని రాజ్యంలో ప్రవేశించవలసి ఉన్నదని ఎరిగి జ్ఞానము కలిగి జీవించుటకు దేవుడు తన శక్తిని, బలమును, జ్ఞానమును మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనాలు. సిలువ మీద మీరు పలికినటువంటి మాటలను ధ్యానించుటకు కృప చూపిన దేవ, మీకు స్తోత్రములు. రెండవ మాట ద్వారా ఎన్నో లోతైన మాటలు మాతో మాట్లాడినారు. కుడివైపున దొంగ ఏ రీతిగా మారు మనస్సు పొంది ఏ రీతిగా నిన్ను క్రీస్తుగా అంగీకరించి నిన్ను ఒప్పుకున్నాడో మేము కూడా ఈ దినాన యేసు అని అతని వలె కేక వేసి నిన్ను అంగీకరించి నిన్ను ఒప్పుకొని నీ యందు విశ్వాసం ఉంచి
రక్షణ భాగ్యమును పొందే కృపను మాకు కూడా దయచేయండి. దొంగకు కలిగినటువంటి విశ్వాసమును, ఒప్పుకోలు జీవితమును మేము కూడా కలిగి ఉండుటకు నీ కృపను, జ్ఞానమును మాకు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.